బీసీలను మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి పటేల్ డిమాండ్ చేశారు. కరీంనగర్లో జరిగినటువంటి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి ఆచరణలో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తుతోందని తెలిపారు. జీవో నెంబర్ 9ను హైకోర్టు స్టే ఇవ్వడం, ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి తిరిగి వెనక్కి తీసుకోవడం బీసీలపై పెద్ద ద్రోహమని అన్నారు. మాధవరెడ్డి కేసులో సమర్థవంతంగా వాదించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, ఇది బీసీలను మోసం చేసే కుట్రలో భాగమని ఆయన మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఆర్టికల్ 243(t)(6), 243(d)(6) ప్రకారం రాష్ట్రాలకు అధికారాలు ఉన్న గవర్నర్ అనవసరంగా ఫైల్ పెండింగ్లో పెట్టడం, హైకోర్టులో ప్రతికూల తీర్పు రావడం బీసీల హక్కులపై దాడిగా అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అజయ్ పటేల్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జి కాలువ మధుబాబు, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు గాలిపల్లి శ్రీనివాస్, తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గరిగే కోటేశ్వర్, తెలంగాణ బీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరి వెంకటేష్, గుగ్గిళ్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలంగాణ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిలుపు మేరకు అయితే కోర్టులో నడుస్తున్నటువంటి ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్లు ఏదైతే ఉందో 45 రిజర్వేషన్ దానికోసం మాధవరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం, తెలంగాణ బీసీ సంఘం అనేది గతంలో కాదు, అంతకంటే ముందు కూడా ఇలా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కూడా మేము అనేక ధర్నాలు చేశాం. ఇలా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఇలా 62% ఉన్నటువంటి బీసీలకు ఇలా 42% ఇస్తా అంటే మరి ఈ రెడ్డిలకు ఎందుకో అంత ఈర్ష్యాన్ని అడుగుతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం మాధవరెడ్డికి, ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎంత శాతం, మీరు 5% శాతం ఉన్నాం, అదే మరి 10% మీకు ఇచ్చినప్పుడు మేము వేయబోదామా? కానీ మాకు అట్లాంటి బీసీలకు ఎట్లాంటిది ఉండదు. మేము అందరి ప్రేమ చూసి మాకు అన్ని రిజర్వేషన్లకు మేము కూడా సపోర్ట్ ఇస్తాం. కానీ కేవలం ఇలా బీసీల పైన కక్షతోటి ఇలా ఎవరైతే మాధవరెడ్డి ఉన్నాడో, మరి ఆ మాధవరెడ్డి వెనుక ఎవరున్నారు? ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇలా అదే నువ్వు హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు నువ్వు ఎందుకు విడ్రా చేయలేదు? ఎందుకు దేనికోసం అంటే ఇలా రేవంత్ రెడ్డి ఒక దిక్కు 40% రిజర్వేషన్ ఇస్తా అనుకుంటూనే ఇలా వెనుక దిక్కుండి పిటిషన్ వేపిస్తూ ఉన్నాడు. దీనికి ముఖ్య కారణం ఇలా రేవంత్ రెడ్డి అని తెలంగాణ బీసీ సంఘం పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు కూడా ముక్త ఖండంతో ఇలా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మాకు 42% రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎలక్షన్లు పోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 42% ఉన్న రిజర్వేషన్ ఆర్టికల్ 243(t) క్లాస్ 6లో క్లియర్గా రాసి ఉంది. ఈ రాజ్యాంగంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేటి రాష్ట్ర అసెంబ్లీలకే అప్పచెప్పినారు, క్లియర్గా ఉంది. కానీ గవర్నర్ శాసనసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదించకుండా జీవో నెంబర్ 9 తీసుకొచ్చారని హైకోర్టులో అది కొట్టివేయడం జరిగింది. ఈ భారతదేశ చరిత్రలో అనేక మంది అడ్వకేట్లు ఉన్నారు, కానీ ప్రభుత్వం తరఫున వాదించడానికి కరెక్ట్గా వాళ్ళు వాదించలేకపోయారు. ఇప్పుడు అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ అనేది బీసీలను మోసం చేసింది కనుక రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.